హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న భారతీయ సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ సంస్కృతి అంటే భారతదేశంలో ఉండేటటువంటి సనాతనమైన సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా సంస్కృతి అని అంటున్నాం. భారతీయ సంస్కృతికి ఆధారం వేదాలు. విద్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చిందే వేదం. జగన్నాటక సూత్రధారి పరమాత్మ, ఆ పరమాత్మ తనలోంచి అనేక జీవాత్మలను చరాచర ఉపాధి అంశాలలో, రకరకాలైన ఉపాధులలో ప్రవేశపెట్టడం వల్ల ఈ చరాచర సృష్టి కూడా ఏర్పడుతూ ఉంది. కనుక ఆ జగన్నాటక సూత్రధారి ఏ విధంగా ఈ జీవాత్మలను ఈ ఉపాధులలో ప్రవేశించి ప్రవర్తించమని చెప్పాడో, ఆయన చెప్పిన శాసనమే వేదం. వీళ్ళందరూ కూడా పాత్రధారులే, మనమందరం పాత్రధారులమే. సూత్రధారి పరమాత్మ ఆయన చెప్పినటువంటి శాసనాన్ని, వేదాన్ని అనుసరించి మన ధర్మాన్ని, మన యొక్క కర్తవ్యాన్ని, భార్యాభర్తలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, రకరకాల బాంధవ్యాలను అనుసరించి కూడా ఏ విధంగా ఎవరు ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించినట్లయితే ఆ సూత్రధారి యొక్క ప్రశంసను పొందుతారు, అలా సూత్రధారి ప్రశంసను పొందటం వల్ల ఇంతకంటే ఉన్నతమైనటువంటి మరొక పాత్రను ఆయన మనకు అనుగ్రహిస్తారు ఆ పరమాత్మ. అందుచేత మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. దేన్ని అనుసరించి? వేద ధర్మాన్ని అనుసరించి. వేద ధర్మమే కదా మనకు చెప్తోంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని కూడా ఇంతకుముందు అధ్యాయాల్లో తెలుసుకున్నాం. వేదత్రయీ, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఈ మూడు మొట్టమొదటి ఏర్పడినవి. తర్వాత అథర్వవేదం వచ్చింది. అంచేత ఈ వేదత్రయములు కలిగినటువంటిది వేదమాత. ఆ వేదమాతలోనే మనకు త్రిశక్తి స్వరూపం కూడా ఉంది. అంచేత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలు కలిగినటువంటి శక్తిత్రయీ వేదమాత. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతున సర్వదా శుభా. ఆ వేదమాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా, సర్వదైవ స్వరూపిణిగా మనకు మన యొక్క ధర్మాన్ని నిర్వహించేటటువంటి శక్తిని, యుక్తిని, ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తూ ఈ ఉపాధిలో ఉన్నంత వరకు కూడా ఈ జీవాత్మ తన యొక్క లక్ష్యాన్ని, జీవిత గమ్యాన్ని పొందడానికి అనుగ్రహం ఆ వేదమాత ఇవ్వాలి అని ప్రార్థిస్తూ, భారతీయ సంస్కృతి ప్రేక్షకులందరికీ కూడా వేదమాత ఆయురారోగ్య ఐశ్వర్యాలను, జీవన ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి శక్తిని కలుగు చేయాలని ఆ వేదమాతను ప్రార్థిస్తూ, ఇప్పటికి మనకు ఇంతవరకు 7 అధ్యాయాలు అయ్యాయి. ఋగ్వేదంలో మనం ఇప్పటికీ అగ్ని సూక్తం, వాయు సూక్తం, ఇంద్ర సూక్తం, ఆ సూక్తాల ద్వారా ఆ సూక్తాలను దర్శించిన మహాత్ములు మనకు ఏం చెప్పారు అనేది తెలుసుకున్నాం. ప్రతి మంత్రానికి కూడా
ఆ మంత్రద్రష్ట అంటే మంత్రాన్ని దర్శించిన ఋషి, ఆ మంత్రానికి అధిదేవత, ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉన్నది, ఆ మంత్రాన్ని ఏ విధంగా జపించడంలో వినియోగం చేయాలి అనే 4 అంశాలు కూడా మనం ప్రతి మంత్రంలోనూ తెలుసుకున్నాం. మరి వేదాలన్నిటికీ మూలం ఏమిటంటే ఓంకారం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అకారో బ్రహ్మరూప స్యాత్ ఉకారో విష్ణురూపకః మకారో రుద్రరూప స్యాత్ ఓంకారాయ నమో నమః. త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఆ ఓంకారానికి సృష్టి ప్రారంభం నుంచి ఆద్యంతములు లేని విధంగా ఆ భగవంతుడితో పాటు శాశ్వతంగా కొనసాగుతూ వస్తున్నటువంటి ఆ ఓంకారానికి, ప్రణవనాదానికి, బ్రహ్మనాదానికి నమస్కారం చేస్తూ ప్రస్తుతం మనం ఈ ఋగ్వేదంలో మైత్రావరుణ సూక్తాన్ని ప్రారంభిద్దాం. మైత్రావరుణ అంటే మిత్రుడు, వరుణుడు. మిత్రుడు అంటే సూర్యుడు. సూర్యభగవానుడికి మిత్రుడు, రవి, ఆదిత్యుడు ఇలా పేర్లున్నాయి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. అటువంటి వాడు సూర్యుడు. జపాకుసుమ సంకాశం, జపాపుష్పములు ఎర్రగా ఉంటాయి. ఆ జపాకుసుమాలు ఏ విధంగా ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటాడట సూర్యభగవానుడు. కాశ్యపేయం మహాద్యుతిం. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు గనక కాశ్యపేయం అన్నారు. మహాద్యుతిం, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైనది కాదు, అనంతమైనది, అమేయమైనది. మహాద్యుతి, ప్రభావం గలవాడు, మహాప్రభాసం గలవాడు. అటువంటి సూర్యభగవానుడు అదితి కుమారుడు గనక ఆయన్ని ఆదిత్యుడు అని కూడా అంటారు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం. తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. తమోరిం, తమస్సుకు శత్రువు ఆయన. అంటే ఆ సూర్యభగవానుడు ఎక్కడ ఉంటాడో, ఆయన కిరణాలు ఎక్కడ ప్రసరిస్తున్నాయో అక్కడ తమస్సు ఉండదు, అజ్ఞానం ఉండదు, అంధకారం ఉండదు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టేవాడు గనక ఆయన తమోరి, తమస్సుకు శత్రువు, అజ్ఞానానికి, అంధకారానికి శత్రువు. సర్వపాపఘ్నం, సమస్త పాపాలు పోగొట్టేవాడు. అటువంటి ఆ సూర్యభగవానుణ్ణి ప్రణతోస్మి, ప్రణతః అస్మి, నమస్కరిస్తూ ఉన్నాను. ఎవరాయన? ఇంకా ఆయనకి పేరే ఉందంటే దివాకరం. దివా అంటే పగలు. ఆయన కిరణాలు ప్రసరించడం ప్రారంభించడం నుంచే దివా మొదలు. దివారాత్రములు అంటే దివా అంటే పగలు, రాత్రము రాత్రి భాగం. అంచేత దివాభాగానికి ఆయనే కారకుడు. దివాకరం, ఆ పగటిని కలుగు చేస్తున్నాడు కనుక దివాకరః. దివాకరం, ఆ దివాకరుణ్ణి ప్రణతహాస్మి, నమస్కరిస్తున్నాను. అటువంటి మిత్రుడు మనకి ఈ 4వ సూక్తంలో వస్తున్నాడు. మొదటి 10 సూక్తాలకు కూడా ఆ మంత్రద్రష్ట వైశ్వామిత్ర ఛందసుడు. ఆయన వైశ్వామిత్ర ఛందుడు. ఆయన ఈ మంత్రాలని కూడా దర్శించాడు. ఆ మంత్రాలు దర్శించడం వల్ల ఆయన ఈ మంత్రాలు గాయత్రి ఛందస్సులో ఉన్నాయి అని ఆయన చెప్పడం వల్ల మనకు ఆ మంత్రార్థం కూడా తెలుస్తూ ఉంది. మంత్రార్థం తెలియజేయడానికి బ్రాహ్మణం, ఆరణ్యకం
వాటిలో ఉన్న జ్ఞానాంశాన్ని తెలియజేయడానికి ఉపనిషత్తులు ఉన్నాయి. అంతే సూర్యభగవాను ఉపాసిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుంది అని ఇంతకుముందు అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పుకున్నాం. ఆరోగ్యం అనేది భాస్కరుడి వల్లే మనకు వస్తుంది. ఏమిటి భాస్కరుడి యొక్క శక్తి అంటే, ఆయన త్రిశక్తి స్వరూపుడైన అహస్కరుడు అని కూడా అంటారు ఆయన్ని. తత్పురుషాయ విద్మహే అహస్కరాయ ధీమహి తన్నో భాను ప్రచోదయాత్. ఆయన ఎటువంటి వాడు? తత్పురుషాయ విద్మహే, ఆ పరాత్పరుడే ఈ సూర్యభగవానుడిగా మనకు కనిపిస్తున్నాడు, ప్రత్యక్ష భగవానుడైన. అహస్కరాయ ధీమహి, అహస్సు అన్నా కూడా పగలోనే అర్థమే. అహస్కరాయ ధీమహి, అటువంటి ఆ సూర్యుడిని మనం ఉపాసిస్తున్నాం. తన్నో భాను ప్రచోదయాత్, ఆ భానుడు, ఆ సూర్యుడు, ఆ దివాకరుడు, అహస్కరుడు, ఆ మిత్రుడు మనకు మార్గదర్శనం చేయాలి. ప్రచోదయాత్, మనల్ని ముందుకు నడిపించాలి అని ఇక్కడ మంత్రంలో చెప్తున్నారు. ఈ మిత్రుడు ఇంతకుముందు చెప్పినటువంటి అగ్నిహోత్రుడు, పవనుడు, ఆ ఇద్దరికీ కూడా శక్తినిచ్చినవాడు ఈయనే. అగ్ని పృథ్వీతత్వానికి సంబంధించినటువంటిది. మనం ఋగ్వేదంలో మహర్షులు స్తోత్రం చేసిన 33 దేవతల్ని కూడా 3 రకాలుగా విభజించుకున్నాం. ఆ దేవతలు చెప్పిన దాన్ని బట్టే, ఋషులు చెప్పిన దాన్ని బట్టే మనం విభజించింది. పృథ్వీస్థానీయ దేవతలు, పృథ్వీస్థానీయ దేవతలు ఎవరెవరున్నారు? అగ్ని, వరుణుడు, వీళ్ళందరూ కూడా పృథ్వీస్థానీయులు. అంతరిక్ష స్థానీయులు ఇంద్రుడు, వాయువు, వీళ్ళందరూ కూడా అంతరిక్ష స్థానీయులు. ఏకాదశి రుద్రులు, ఇంకా ద్యౌస్థానీయులు ఎవరు? ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు, వీళ్ళందరూ కూడా ద్యౌస్థానీయులు. అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, మొత్తం 33 దేవతల్ని కూడా ఋగ్వేదంలో స్తోత్రం చేశారు. అష్టవసువుల్లో కూడా మనకి వరుణ ఆయన కూడా ఉన్నాడు. అనిలహ, అనలహ, ఆపహ, వరుసగా 3 వస్తున్నారు. అనిలహ వాయువు, అనలహ అగ్నిహోత్రుడు, ఆపహ వరుణుడు. వరుణో యాదసాంపతిరపాంపతి అన్నారు. వరుణుడికి యాదసాంపతి, అపాంపతి అని కూడా పేరు. ఆయన జలానికి అధిదేవత. అంచేత ఈ మంత్రంలో సూర్యుణ్ణి, వరుణుణ్ణి కలిపి స్తోత్రం చేస్తున్నారు. మైత్రావరుణులు. ఈ స్తోత్రం చేసిన మహానుభావుడు, దర్శించిన మహానుభావుడు మధుచ్ఛందుడు. విశ్వామిత్రుడు కొడుకు ఆయన మధుచ్ఛందుడు. ఆ మధుచ్ఛందుడు మిత్రావరుణుల యొక్క మంత్రాల్ని, సూక్తాన్ని మనకు అందించాడు. ఆ మైత్రావరుణుల్ని ఏ విధంగా స్తోత్రం చేయాలి, ఏ విధంగా స్తోత్రం చేస్తే మనం ఫలితం పొందుతాము? వర్షాలు కురవడం అనుకోండి, వరుణయాగం చేస్తారు. ఓం వరుణాయ స్వాహ వరుణాయ ఇదం నమమ అని ఆ వరుణ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆవు పాలతో కూడినటువంటి ఆ ఓషధుల్ని, మూలికల్ని ఆ జ్వాలల్లో వేస్తుంటారు హవిస్సుగా. అందుకనే భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశం అండి. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చెబుతుంటారు. మరి భగవద్గీతను మనకు అందించింది కూడా వేదవ్యాసుడే. అందుకనే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు. సంస్కృత సాహిత్యంలో వ్యాసుడు చెప్పనటువంటి విషయం ఏమీ లేదు. అన్ని విషయాలు ఆయన చెప్పినవే.
వ్యాస ఉచ్ఛిష్టం జగత్ సర్వం, సర్వం జగత్, ఈ ప్రపంచమంతా కూడా వ్యాస ఉచ్ఛిష్టం, వ్యాస భగవానుడి చేత అనుగ్రహించబడిందే. ఆయన ఒకసారి స్పృశించి ఇది ఇలా చదువుకోండి, ఈ మంత్రాన్ని ఇలా ఉపాసించండి అని ఆయన చెప్పిన దానివల్లే మనం అందరం ఈ విషయాలను తెలుసుకుంటున్నాం. మరి ఆయన ఎంత మహానుభావుడు. అందుకనే మళ్ళీ ఒకసారి ఆయన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాతస్మరణీయుడు, ఆయన చిరస్మరణీయుడు, మహానుభావుడు. ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఆయన పరాశర మహర్షి యొక్క కుమారుడు, వశిష్ఠ మహర్షికి మునిమన్మడు. వశిష్ఠుడు సాక్షాత్తు బ్రహ్మకు మానసపుత్రుడు. ఆ వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి మహాముని, శక్తి మహాముని కుమారుడు పరాశరుడు, పరాశర మహాముని యొక్క కుమారుడు బాదరాయణ. బదరికావనంలో జన్మించాడని కూడా తెలుసుకున్నాం. రేగు చెట్ల తోట, ఆ రేగు తోటలో జన్మించాడు కనుక బాదరాయణ అన్నారు. ఆ బాదరాయణ త్రిమూర్తి ఆత్మకుడు అని చెప్పుకున్నాం కదా. ఆ చతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేకపోయినా బ్రహ్మతో సమానుడు. ద్విబాహుర్ అపరోహరి, 4 భుజాలు లేకపోయినా 2 చేతులే ఉన్నా కూడా విష్ణుమూర్తితో సమానుడు. అఫాలలోచన శంభు, ఫాలలోచనం నుదుటి నేత్రం, జ్వాలానేత్రం లేకపోయినా కూడా ఈయనకు జ్ఞాననేత్రం ఉంది, దానితో సమానుడు ఆయన. ఆ శివుడితో సమానుడు. అఫాలలోచన శంభు. అటువంటి భగవాన్ బాదరాయణ ఆయన సత్యవతీదేవి కుమారుడు కనుక సాత్యవతేయ అన్నారు. పరాశరుడి కుమారుడు కనుక పారాశర్య అన్నారు. అనంతమైన వేదరాశిని మనం చదువుకోవడానికి వీలుగా, ఆ మంత్రార్థాలను తెలుసుకోవడానికి వీలుగా, ఆ వేదమంత్రాల యొక్క స్వరూప స్వభావాలను బట్టి ఏ మంత్రాలైతే దేవతల్ని స్తోత్రం చేస్తున్నాయో అవి రుక్కులని, ఏ మంత్రాలతో యజ్ఞం చేయడానికి ఉపయోగిస్తున్నావో ఆ మంత్రాలని, ఆ యజ్ఞం చేసే విధానాన్ని చెప్పే మంత్రాలు, ఇదంతా కూడా అంటే కర్మకాండ. మొదటిది స్తుతి, ఋగ్వేదం అంతా స్తుతికాండ, యజుర్వేదం కర్మకాండ. ఈ విధంగా అది వాటిని, ఆ మంత్రాలను యజుస్సులని ఆయనే విడదీసి చెప్పాడు, విభజించి చెప్పాడు. ఇంకా ఆ మంత్రాలను దేవతారాధనలో లయబద్ధంగా, తాళాన్వితంగా, సస్వరంగా, సుస్వరంగా పాడటానికి వీలుగా సామలు అంటే మనశ్శాంతిని చేకూర్చేటటువంటి, అంతఃపవిత్రతను చేకూర్చేటటువంటి రుక్కు మంత్రాలు కనుక సామ అంటారు. అటువంటి సామలు, ఆ సామ సంహితలు కలిగినటువంటి దాన్ని సామవేదంగాను, ఇంకా రకరకాల తంత్రాలు, మంత్రాలు, ఆ బీజాక్షరాలతో ఏ రకమైన యంత్రాలను తయారు చేస్తారు, ఏ యంత్రం, ఏ మంత్రం, ఏ తంత్రంతో మన జీవన విధానానికి ఒక సరైన నిర్దేశాన్ని, సరైన మార్గాన్ని సూచిస్తుంది తెలియజేసేదంతా కూడా అథర్వములు. ఆ అథర్వ అనేటటువంటి మహర్షి చాలా మంత్రాలు దర్శించాడు కనుక అథర్వ, అథర్వములనే మంత్రాలను దర్శించాడు కనుక అథర్వ వేదము. ఈ రకంగా 4 వేదాలను మనకు అందించాడు కనుక ఆ వేదవ్యాసుడు మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. ఇంకా ఆయన చేసింది సామాన్యం అండి. వేదవ్యాసుడు వేదాలు విభజించాడనగా వేదవ్యాస అన్నాం. ఆయన ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాట, అంచేతే దాన్ని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటారు. ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు ఆయన జన్మించాడు. ఆయన వేదాల్లో ఉన్న విషయాలు మనకి అవగతం కావడం కష్టమనే ఉద్దేశంతో బ్రహ్మసూత్రాలు రాశాడండి. అంటే పరబ్రహ్మ జ్ఞానం పొందడానికి మార్గదర్శనం చేసేటటువంటి మంత్రాలే బ్రహ్మసూత్రాలు. పరబ్రహ్మను తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి సూక్తాలే బ్రహ్మసూత్రాలు. అంటే 4 వేదాల్లో ఉన్న ముఖ్యమైన జ్ఞానాత్మకమైన సూత్రాలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ నిబంధించాడు కనుక అది బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు కొంచెం అధ్యయనం చేయడం కష్టమని, అంత అవగాహన ఉండడం కష్టమని అనుకునే వాళ్ళకి, ఎలాగూ మనకి 4 వేదాల్లోనూ చివరి భాగంలో ఉపనిషత్తులు ఉన్నాయి కదండి, అవి కూడా ఆయన అనుగ్రహించాడు. సంహితలు మాత్రమే మహర్షులు దర్శించారు,
ఋక్ సంహితలు, యజుస్సంహితలు, సామ సంహితలు, అథర్వ సంహితలు వీటిని మాత్రమే మహర్షులు దర్శించారు. మొత్తం 4 వేదాల్లోనూ కలిపి 20,500 సూక్తాలు ఉన్నాయి. అందులో దాదాపు 10,750 సూక్తాలు కేవలం ఋగ్వేదంలో మాత్రమే ఉన్నాయి. అంచేతే అన్ని వేదాల కంటే ఋగ్వేదం విశిష్టమైనది, బృహత్ గ్రంథం అది. ఈ ఋగ్వేదంలో మంత్రాలే యజుర్వేదంలోనూ మనకి ఆచరణాత్మకంగా మనకి కొన్ని వస్తున్నాయి. సామవేదంలో ఆ దేవతలను ఏ విధంగా గానం చేయాలో, వాళ్ళ యొక్క గుణాలని గుణగానం చేయాలో అవన్నీ చెప్పేది సామవేదంలో వస్తుంది. ఈ రకంగా వీటినన్నింటినీ కూడా మనకు అందించాడు ఆయన. ఋగ్వేదంలో మంత్రాలు ఎక్కువ కనుక ఋగ్వేదంలో మంత్రాలే కొంతవరకు అథర్వవేదంలో కూడా మనకు కనిపిస్తాయి. అంతేకాదు చాలా వరకు సూక్తాలు దీంట్లోనే ఉన్నాయి. ఋగ్వేదంలో 10వ మండలంలో 90వ సూక్తం పురుష సూక్తం. పురుష సూక్తం అంటే మనకు అందరికీ తెలిసిందే కదండి. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ అర్చకులు ఆ పరమాత్మను స్తోత్రం చేస్తారు పురుష సూక్తంతో. ఆ దేవుడి యొక్క స్వరూపాన్ని వర్ణించేదే. గర్భాలయంలో ఆ అర్చక స్వాములు పురుష సూక్తాన్ని వర్ణిస్తూ ఉంటే మనం పుష్పాలు, అక్షంతలు తీసుకుని మంత్రపుష్పం స్వామికి అంజలి ఘటించి ఇవ్వడం కోసం, సమర్పించడం కోసం మనం అలా ధ్యానంలో కూర్చుని ఉంటాం. ఆయన ఓంకారంతో ప్రారంభించి పురుష సూక్తం మొదలు పెడతాడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అంటూ ఆయన ప్రారంభం చేస్తూ ఆ సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు, సహస్ర అంటే కేవలం 1000 వరకే పరిమితం కాదండి, అనంతమైన శిరస్సులు గలవాడు, అనంత బాహూదర వక్ర నేత్రం భగవద్గీతలో చెప్పారు విశ్వరూప సందర్శన యోగంలో. ఆయన గురించి వర్ణిస్తూ ఉంటారు. ఆ వర్ణించే మంత్రాలని మనం ఆ మంత్రాలు విన్నా కూడా మనకు పుణ్యమే. ఇంతకుముందు ఆయన అనుకున్నాం కదా, సస్వర సుస్వరశ్చైవ మాత్రాబద్ధో లయాత్మక ఉచ్చారణాత్ శీఘ్రమేవ మంత్రోభీష్టప్రదో భవేత్. సస్వరస్సుస్వరశ్చైవ మాత్రాబద్ధో లయాత్మక ఉచ్చారణాత్ శీఘ్రమేవ మంత్రోభీష్టప్రదో భవేత్. ఆ మంత్రాన్ని సస్వరంగా, సుస్వరంగా, ఉదాత్త అనుదాత్త స్వరిత మంత్రాలతో గంభీరమైనటువంటి స్వరంతో, మంచి స్వరంతో, కంఠగతం అన్నమాట స్వరం. అలాగే మాత్రాబద్ధో, ఒక మాత్రలో ఏ అక్షరాన్ని ఉచ్చరించాలి, 2 మాత్రలో ఏ అక్షరాన్ని ఉచ్చరించాలి, 3 మాత్రలో ఏ అక్షరాన్ని ఉచ్చరించాలి, అది మాత్రాబద్ధ. తర్వాత లయాత్మక, సరిగ్గా తాళాత్మకం అది. ఆ విధంగా ఇది గాయత్రి ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు, జగతీ ఛందస్సు, బృహతీ ఛందస్సు ఇవన్నీ కూడా త్రిష్ఠుప్ ఛందస్సు, తాళాత్మకములే, లయబద్ధములే. అటువంటి మంత్రాన్ని ఉచ్చారణాత్ శీఘ్రమేవ, ఆ మంత్రాన్ని ఉచ్చరించిన కొద్ది కాలంలోనే, స్వల్పకాలంలోనే మంత్రోభీష్టప్రదో భవేత్, ఆ మంత్రం అభీష్టాన్ని నెరవేరుస్తుంది. అభీష్టం కోరినటువంటి, సంకల్పించినటువంటి కోరిక, ఆ కోరికనిస్తుంది. ఇది మనకి ఈ మంత్రాల్లో చెప్తోంది. ఆ రకంగా ఆ మంత్రాలని చదువుతున్నాం. మరి ఈ మంత్ర విశేషాలని ఆ మంత్రాలు చదువుకోవడం వల్ల, ఆ మంత్రాలని అధ్యయనం చేయడం వల్ల, ఆ మంత్రాలను ఉచ్చరించడం వల్ల ఎవరు ఎటువంటి ఫలితాన్ని పొందారు, దాని యొక్క శక్తి ఎంతటిదో చెప్పేటువంటి జ్ఞానకాండ అది ఉపనిషత్తులు. ఆ జ్ఞానకాండయే ఉపనిషత్తులు. 4 వేదాల్లోనూ కలిపి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఋగ్వేదంలో 10 ఉపనిషత్తులు ఉన్నాయి. 10 ఉపనిషత్తుల్లో ముఖ్యమైనది ఐతరేయోపనిషత్తు, నాదబిందు ఉపనిషత్తు అని కూడా తెలుసుకున్నాం ఇంతకుముందు అధ్యాయంలో. ఆ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ మంత్రాలని ఆ రకంగా చెప్పడం వల్ల మనకి ఆ విశేషాలన్నీ తెలుస్తాయి. ఎవరు ఆ మంత్రాన్ని ఉపాసించారు, ఎటువంటి ఫలితం పొందారు ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. అంచేత ఈ ఉపనిషత్తులు మనకి జ్ఞానకాండలో వస్తాయి కనుక బ్రహ్మసూత్రాల తర్వాత 2వ స్థానం కల్పించారు వేదవ్యాసుడు 2వ స్థానం దీనికి ఇచ్చారు. ఏది? ఉపనిషత్తులకు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. తర్వాత 3వ స్థానం వస్తుంది భగవద్గీతకు.
భగవంతుడు మనకు అందించిన గీత అంటే భగవంతుని వాక్కే. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చినటువంటి వాక్కు, మనకు అందించిన సందేశం గీతావాణి. మన తరఫున ప్రతినిధి నరుడు. ఆ నరుడికి నారాయణుడు బోధించాడు. నరనారాయణ సంవాదాత్మకమే భగవద్గీత. అందుకనే భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో ఏం చెప్తుంటారండి? ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః, సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః, కర్మయోగో నామ తృతీయోధ్యాయః, జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుడి యొక్క మార్గాన్ని చేరడానికి, భగవంతుడి సమీపానికి వెళ్ళడానికి, భగవంతుడిలో ఐక్యమవడానికి కూడా మనకి 3 రకాల గ్రంథాలు అందించాడు భగవానుడు వేదవ్యాసుడు. వాటినే ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే బయలుదేరుట. వయం ప్రస్థితామహే వారణాసీం ప్రతి అంటుంటారు సంస్కృతంలో. మేము వారణాసికి బయలుదేరుతున్నాం. అలా ప్రస్థానం అంటే బయలుదేరటం. ఎక్కడికి బయలుదేరటం? భగవంతుడి దగ్గరికి, ఆ పరమాత్మ దగ్గరికి. అదే కదా ఈ జీవాత్మల లక్ష్యం. ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మను చేరడమే. ఆ చేరడానికి ఉపయోగించేవే ప్రస్థానత్రయం. 3 గ్రంథాలు. ఏటా ప్రస్థానత్రయం? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఇవన్నీ అందించినది భగవానుడే, వేదవ్యాసుడే. అందుకని మనకి భగవంతుని చేరడానికి ఉపయోగించే ఈ 3 కూడా ఒకదాని తర్వాత ఒకటి సులభతరంగా కనిపిస్తున్నాయి మనకి. భగవద్గీత విశిష్టమైనటువంటిది. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాల్లో మనకి 700 శ్లోకాలు సుమారుగా ఉన్నాయి. 700 శ్లోకాలు, చివర ఒక శ్లోకం ఒకటి ఉంది. అది గీతా సారాంశం అని కూడా అంటారు. ఏకశ్లోకి గీత అని కూడా అంటారు. ఏకశ్లోకి గీత. భగవద్గీత అంతా చదవలేకపోయినా ఒక్క శ్లోకం చదవండి నాయన. ఎందుకంటే కలియుగంలో మనం ఎలా ఉన్నాడు పరిస్థితి? ఆ ఓపిక లేదు, తీరిక లేదు, యాంత్రికమైపోయింది జీవితం. తల్లిదండ్రులు పిల్లలతో ఆధ్యాత్మిక విషయాలు, మంచి మంచి విషయాలు, భగవద్ విషయాలు మాట్లాడుకోవడానికే సమయం లేదు. సమయం లేదంటే సమయం ఉంది, వీళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు, వినియోగం చేసుకోలేకపోతున్నారు. మంత్రాన్ని ఏ విధంగా వినియోగించుకోకపోతే వృధా అయిపోతుందో, సమయం కూడా కాలం భగవత్ స్వరూపం. కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః అంటాం భగవంతుడి గురించి. మరి ఆ కాలం భగవత్ స్వరూపం, దాన్ని వినియోగించుకోకపోతే నష్టపోయేది మనమే. కాలం శాశ్వతం, ఈ ఉపాధి శాశ్వతం కాదు. అంచేత దాన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఈ సద్గ్రంథాలు, సత్సంగాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సత్సంగం వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఇది ఆదిశంకరాచార్యులు వారు ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితం వాడండి ఆయన. ఆ మహానుభావుడు ఆయన చెప్పినటువంటి ఆ విశేషాంశాలు, ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. గీతా భాష్యం అంటారు. 108 ఉపనిషత్తుల్లో ముఖ్యమైన ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు తీసుకున్నారు. 10 ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశారు. బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాశారు. ఆ మహానుభావులు శతాధిక గ్రంథకర్త ఆయన. 32వ ఏట సిద్ధి పొందాడు ఆయన. 32 సంవత్సరాల్లో ఆయన ఎన్ని గ్రంథాలు రాశారు. ఆసేతు హిమాచలం మొత్తం దర్శనం చేశారు. మొత్తం భారతదేశం అంతా పర్యటించారు. మరి ఆ కాలంలో ఏమైనా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయా? అటువంటి సమయంలో దేశం యావత్తు పర్యటించి 4 దిక్కులో 4 పీఠాలు మనకి అనుగ్రహించి 32వ ఏట సిద్ధి పొందారు. ఎక్కడ? కాంచీ క్షేత్రంలో.
అంచేతే ఆ కంచి స్వాముల వారిని, పరమాచార్యుల వారిని ఎప్పుడు మనం స్మరించుకుంటూ ఉంటాం. వారి యొక్క పవిత్రమైన పాదస్పర్శ వల్ల మన హేలాపురి క్షేత్రం పవిత్రమైంది. పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఆయన 68వ, అంటే ఆదిశంకరుల దగ్గర నుంచి పరంపరగా మొదలు పెడితే 68వ స్వామి పీఠాధిపతి. వారి తర్వాత వారు కీర్తిశేషులు అయ్యారు కనుక వారి తర్వాత శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు 69వ పీఠాధిపతి. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి 70వ పీఠాధిపతి. అలా పరంపరగా వస్తున్నాయి. 4 మొత్తం దేశంలో 4 దిక్కుల్లోనూ కూడా 4 పీఠాలు స్థాపించారు ఆయన ఉన్న కొద్ది కాలంలోనే. నాస్తిక మతాలని ఖండించారు, అద్వైత మత స్థాపన చేశారు. జీవాత్మ బ్రహ్మాత్మ ఒక్కటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అది శంకరుల వాక్కు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తంతా కూడా సృష్టించబడిందే. యదృశ్యం తన్నశ్యం. ఏమిటి శాశ్వతం? బ్రహ్మ సత్యం, పరబ్రహ్మతత్వమే శాశ్వతమైనది, సత్యమైనది. ఎప్పటికైనా ఇవన్నీ అక్కడికి చేరేవే. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మలోంచి వచ్చిన జీవాత్మ మళ్ళీ అక్కడికి చేరవలసిందే. ఏకమైవ అద్వితీయం, అద్వితీయం లేదు, ఏకమేవ నా ద్వితీయం, అది ఆయన చెప్పింది. అటువంటి విజ్ఞానాన్ని మనకు ఋగ్వేదం అందిస్తోంది. మరి వరుణ, మైత్రావరుణ అనుకున్నాం కదండి. మిత్రుడు వరుణుడు. మిత్రుడు సామాన్యుడా? మనకి ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు కదండి, ఆరోగ్యకారకుడు. మొత్తం గ్రహాధిపతి, గ్రహరాజు అంటారు సూర్యుడిని. ఆయన అనుసరించే కదా ప్రపంచం యావత్తు జీవిస్తోంది. భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు పడుతోంది. ఒక రాత్రి ఒక పగలు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి శుక్లపక్షం కృష్ణపక్షం 1 మాసం పడుతోంది. చంద్రుడు తన చుట్టూ తిప్పుకుంటూ తన చుట్టూ తాను తిరుగుతూ, ఇదంతా ఎలా జరుగుతుందండి? ప్రదక్షిణం. ప్రకృష్టం దక్షిణం ఆవర్తయతే ఇది ప్రదక్షిణం. ఎడమ నుంచి కుడి భాగానికి ప్రదక్షిణం చేయాలండి. మన దేవాలయాల్లో ఆ స్వామికి ప్రదక్షిణ చేసిన దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభం చుట్టూ కూడా ధ్వజస్తంభాన్ని కలుపుకుని ప్రదక్షిణం చేయాలి. ధ్వజస్తంభం ఆ భగవంతుడికి ప్రతీక. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని పైకి సూచి, పైన అందరికీ కూడా, అంతరిక్షంలో అందరికీ, చుట్టుపక్కల అందరికీ, యావత్ జనానికి, పశుపక్ష్యాదులకు, మా చరాచర జీవరాశికి తెలిపేదే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం మీద ఆ కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ గంటలు మోగుతూ ఉంటాయి. ఆగమార్థంతు దేవానాం నిగమార్థంతు రక్షసాం కుర్యాద్ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. ఇది ఉపనిషత్తులు చెప్పింది. ఆగమార్థంతు దేవానాం, దేవతల్ని ఆహ్వానించడానికి, నిగమార్థంతు రక్షసాం, రాక్షసుల్ని, ఆ దుష్టశక్తుల్ని అక్కడి నుంచి పంపడానికి, కుర్యాద్ఘంటారవం తత్ర, ఆ కంచు గంటను మోగించాలట. దేవతాహ్వాన లాంఛనం, ఆ భగవంతుణ్ణి ఆహ్వానించడం. అంటే ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడానికే ఇదంతా కూడా తాపత్రయం. అది ఘంట. ఘంటానాదం ఓంకారమే. కంచు ఘంట దాని యొక్క గొప్పతనాన్ని బట్టి, దాని యొక్క వైశిష్టతను బట్టి, వైశిష్ట్యాన్ని బట్టి అది నాదాలు ఇస్తుంది. పంచారామంలో ప్రసిద్ధమైంది పాలకొల్లు. ఆ పాలకొల్లులో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధమైన ఆ క్షేత్రంలో, పరమశైవ క్షేత్రంలో ఈ మధ్య 32 కేజీల కంచు ఘంటను బహుకరించాడు భక్తుడు. అది ఫిబ్రవరి నెల 22వ తారీఖు మనకి ఈనాడు పత్రికలో, జిల్లా సంచికలో ఇచ్చారు ఆ సమాచారం. 22వ తారీఖు. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ సమాచారంలో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఆ భక్తుడు 32 కేజీల బరువు ఉన్నటువంటి కంచు ఘంటను ఆ సోమారామంలో ఆ భగవంతుడికి, పరమేశ్వరుడికి సమర్పించాడట.
ఆ గంటను ఒకసారి కనుక మోగించినట్లయితే 27 నాదాలు వస్తున్నాయట. దాంట్లో ఇచ్చారు ఆ సమాచారం కూడా. సామాన్యంగా ఒకసారి ఘంటానాదం చేసినప్పుడు అది 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సుమారుగా దాని పరిమితి 10 వరకు పెడుతుంది. 10, 12 ఆ గంట యొక్క పరిమాణాన్ని బట్టి, దాంట్లో ఉండే కంచు విశిష్టతను బట్టి ఆ నాదధ్వని, ఆ ప్రకంపనలు వస్తుంటాయి. ఇక్కడ ఆ పాలకుల్లో ఉన్న ఘంటానాదం 27 నాదాలు ఇస్తోంది, 27 ప్రకంపనలు ఇస్తోంది. మనం ఒక్కసారి ఓంకారం ఇంతకుముందు అనుకున్నాం 4 మాత్రలతో మామూలుగా ఓంకారం జపించాలి. 4 మాత్రలతో జపించినప్పుడు ఏం చేస్తున్నాం? ఓం. ఇవి 4 మాత్రలు. దీన్ని 12 మాత్రలు అంటే 12 మాత్రల వరకు పెంచినట్లయితే, మాత్ర అంటే చెప్పుకున్నాం కదండి తాళ సమయం. ఒకసారి తాళం వేసినప్పుడు ఎంత సమయం పడుతుందో అది ఆ తాళ సమయమే మాత్రా సమయం. కందురెప్పపాటు సమయం, చిటిక వేసిన సమయం, తాళ సమయం, ఇది మాత్రా సమయం. యాంత్రికంగా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చడం 2 సెకండ్లు, గాలి విడిచిపెట్టడం 2 సెకండ్లు, ఈ 4 సెకండ్లు, ఈ 4 సెకండ్లు ఉంటుంది కనుక ఈ 4 సెకండ్లు అంటే 4 మాత్రల కాలంలోనే పరిమితం చేశారు మామూలుగా ఓంకారం చేయడం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం అంటూ ఇలా ఓంకారం 4 మాత్రల కాలంలో చెప్తున్నాం. ఇది మామూలుగా మంత్రాలకు చెప్పేటువంటి ఓంకారం మంత్రాల ముందు. ఎందుకంటే ఓంకారం లేనిదే ఇది మంత్రం కాదు. మంత్రం కానిదే మనం రక్షించలేదు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర, మననాత్ త్రాయతే ఇతి మంత్ర. ఏ భగవన్నామం అయితే మననం చేసుకుంటూ ఉంటామో, మనసులో అనుకుంటూ ఉంటామో పదే పదే, అలా అనుకోవడం వల్ల ఆ నామ ప్రభావం శక్తి మనల్ని రక్షిస్తుంది కనుక అది మననాత్ త్రాయతే, మననం చేసే వారిని రక్షిస్తోంది కనుక మంత్ర. అదే గాయత్రి ఛందస్సు అయితే గాయంతం త్రాయతే ఇది గాయత్రి. గాయంతం ఆ ఛందోబద్ధంగా ఆ మంత్రాన్ని త్రిపాదాత్మకంగా ఎవరైతే గానం చేస్తున్నారో, ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారో వాళ్ళని రక్షిస్తోంది కనుక గాయత్రి మాత, ఆ గాయత్రి శక్తి స్వరూపిణి. ఈ విధంగా మనకి మంత్రాలు వస్తున్నాయి. అంచేత ఈ మంత్రాన్ని 4 మాత్రల కాలంలో ఉచ్చరించేదాన్ని 12 మాత్రల వరకు తీసుకొచ్చినట్టయితే అదే ప్రాణాయామం అవుతుందని యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి చెప్పాడు. ఈ పతంజలి మహర్షి చాలా గొప్పవాడు. వ్యాకరణానికి భాష్యం కూడా రాశాడు ఆయన. సంస్కృత భాషకు వ్యాకరణాన్ని రచించిన మహర్షి పాణిని మహర్షి. ఆ పాణిని మహర్షి రచించిన వ్యాకరణానికి వ్యాఖ్యానం రాశాడు పతంజలి మహర్షి. యోగ సూత్రాలు కూడా ఆయనే రాశాడు. ఆ యోగ సూత్రాలు ఆయన చెప్పింది ఏంటంటే 4 మాత్రల కాలంలో, అంటే ఒక శ్వాసకాలం, ఒక ప్రాణకాలం, ఒక ఉచ్ఛ్వాస 2 సెకండ్లు, నిశ్వాస 2 సెకండ్లు, 4 సెకండ్ల పాటు జరిగేటువంటి ఈ ప్రాణ సమయంలో ఉచ్చరించేటటువంటి ఈ ఓంకారాన్ని, ప్రణవనాదాన్ని 12 మాత్రల వరకు కూడా మనం ప్రయత్నం చేసి ఆ ఓంకారాన్ని ఉచ్చరించడం సాధన చేసినట్లయితే అది ప్రాణాయామం అవుతుంది. ఏమిటి ప్రాణాయామ విశేషం అంటే, ప్రాణాయామ పరస్యచ, భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. ప్రాణాయామ పరస్యచ, ప్రాణాయామం చేసేటువంటి వాడు తప్పకుండా నన్ను చేరతాడు అని చెప్పారు స్వామి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఓమిత్యేకాక్షరం, ఆ ఓంకారం ఎలా చేయాలి? ప్రాణాయామపూర్వకంగా చేయాలి. అందుకనే కృష్ణ భగవానుడు చెప్పాడు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్, యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం, యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. ఓం అనేది ఒక్క అక్షరమే పరబ్రహ్మతత్వం సంబంధించింది, పరబ్రహ్మతత్వంతో కూడింది. ఆ పరబ్రహ్మతత్వంతో కూడినటువంటి ఆ ఓంకారం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం కనుక ఆ త్రిమూర్త్యాత్మకమైన ఓంకారాన్ని మనం ప్రాణాయామంతో అనుసంధానం చేయాలి. అంచేత ప్రాణాయామ పరస్యచ, ప్రాణాయామం చేసిన వాడు ఏమవుతాడు? యః ప్రయాతి త్యజన్ దేహం, ఆ రకంగా
ప్రాణాయామ పూర్వకంగా ఓంకారాన్ని 12 మాత్రల కాలంతో ఎవరైతే అనుష్ఠానం చేస్తారో ఉచ్చరిస్తారో వాళ్ళు ప్రాణాయామ పరహ అవుతారు. ఆ ప్రాణాయామ పరాహ అనేటటువంటి మహానుభావులు వాళ్ళు యోగాభ్యాసం చేసినట్టే అవుతుంది. అదే చెప్పుకున్నాం కదా, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. యోగాభ్యాసంతో వాళ్ళు చేసేది అదే. 12 మాత్రాత్మకంగా ఓంకారాన్ని అనుష్ఠానం చేస్తున్నారు, అది జపం చేస్తున్నారు. ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అలా 3 సార్లు ఓంకారం చేసి ఆ మనస్సులోనే ఓంకారం చేసుకుంటూ ఆ భగవంతుణ్ణి జ్యోతిస్వరూపంగా ఆజ్ఞాచక్రంలో భావించి ఆజ్ఞాచక్రంలో జ్యోతిష్ స్వరూపుడైన భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ బ్రహ్మనాదమైనటువంటి ఆ ఓంకారాన్ని 12 మాత్రల కాలంలో ఉచ్చరిస్తూ ప్రాణాయామంతో ఆ ప్రాణాయామ పూర్వకంగా ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా భగవంతుడిలో ఐక్యమవుతారు, మోక్షం పొందుతారు. యహ్ ప్రయాతి త్యజన్ దేహం, ఎవడైతే దేహాన్ని త్యజన్ విడిచిపెట్టి ప్రయాతి ముందుకు సాగుతాడో, ఈ జీవాత్మ ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుతుందో, ఎప్పుడు ఎలా? ఓంకారం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ వ్యాహరన్. అక్కడ అది విశేషం. ఇక్కడ సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి పదానికి మనకి సార్థకత ఉంటుంది. మొట్టమొదటి ఏం చెప్పారు? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం ఇతి ఏకా అక్షరం బ్రహ్మ. ఓం అనేటటువంటి ఈ ఒక్క అక్షరమే పరబ్రహ్మ. వ్యాహరన్ మామనుస్మరన్, వ్యాహరన్ ఆ మంత్రాన్ని ఉచ్చరించుతూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, వ్యాహృతి వ్యాహరం ఇవన్నీ కూడా మంత్రోచ్చారణకు పేర్లు. వ్యాహృతి వ్యాహరన్ ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, ఇంకోటి ఏంటి మాం అనుస్మరన్, మాం నన్ను అంటే భగవంతుణ్ణి, అనుస్మరన్ స్మరించుకుంటూ అంటే ఆజ్ఞాచక్రంలో ఆ జ్యోతిస్వరూపంలో భగవంతుణ్ణి దర్శించుకుంటూ. ఇంతకుముందు అనుకున్నాం మన శరీరంలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ ఆజ్ఞయే జీవాత్మస్థానం, సహస్రారం పరమాత్మస్థానం. ఈ విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మనకు మంచిదే, జ్ఞాపకం ఉంటుండాలి. అంచేత ఈ జీవాత్మ ఇక్కడ ఉంది కనుక ఈ జీవాత్మ స్థానంలోనే ఆ జ్యోతిస్వరూపాన్ని మనం ఆవాహన చేసుకుని ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ వ్యాహరన్ మామనుస్మరన్ ఆయన్ని స్మరించుకుంటూ నవవిధ భక్తి మార్గాల్లో స్మరణం కూడా ఉంది. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం. అంచేత ఆ భగవంతుణ్ణి ఆజ్ఞాచక్రంలో ఆ జ్యోతిష్చక్రంలో ఆయన్ని ఉపాసిస్తూ ఆ బ్రహ్మనాదాన్ని లోపలే అంతఃశ్రవణం లోపలే ప్రాణాయామపూర్వకంగా ఒక్కసారిగా ఓంకారాన్ని 12 మాత్రల కాలంలో ఇది 12 మాత్రల కాలం. 12 మాత్రల కాలంలో ఓంకారాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో, ఎవరైతే ఆజ్ఞాచక్రంలో ఆ జ్యోతిస్వరూపుడైన భగవంతుని పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ప్రయాతి త్యజన్ దేహం. ఎవడైతే ఇలా ధ్యానిస్తూ ఉన్నవాడు, ఏ మానవుడు దేహం త్యజన్ ప్రయాతి, దేహాన్ని విడిచిపెట్టి, భౌతికమైన దేహాన్ని విడిచిపెట్టి ఈ జీవాత్మ అలా ప్రయాణిస్తుందో, యాతి అంటే ముందుకు పోవటం, సయాతి పరమాం గతిం, అతడు ఆ మానవుడు పరమాం గతిం యాతి, పరమమైన ఉత్కృష్టమైన సర్వశ్రేష్టమైన మార్గాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు, జనన మరణ రాహిత్యమైనటువంటి స్థితిని పొందుతాడు. అది వేదం మనకు చెప్పేది. అటువంటి ఈ మంత్రాలను కూడా మనకు అనేక విషయాలు చెప్తున్నాయి. ఋగ్వేదంలో ముఖ్యంగా మనం తర్వాత ముందు తెలుసుకుంటాం. దశమ మండలంలో 90వ సూక్తం పురుష సూక్తం అని చెప్పుకున్నాం. ఈ ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తం మనకి యజుర్వేదంలో కూడా మనకు కనిపిస్తుంది. పురుష సూక్తం, ఉక్తం సూక్తం, మంచి మాట. ఉక్తం అంటే చెప్పబడింది, అంటే మంచి, బాగుగా చెప్పబడింది. ఏమిటి చెప్పబడింది? మంత్రం, సూక్తం. ఎవరిని వర్ణించేది? పురుష. ఒక్క భగవంతుడే పరమపురుషుడు. ప్రకృతి అంతా స్త్రీతత్వమే. ప్రకృతి స్త్రీతత్వం, పరమపురుషుడు భగవంతుడు పురుషుడు. ప్రకృతి పురుషుల యొక్క కలయికే సృష్టి. అంచేత అటువంటి భగవంతుని మనం స్తోత్రం చేయాలి.
అలా స్తోత్రం చేయడానికే అనేక రూపాల్లో ఉన్నటువంటి ఆ అగ్నిభట్టారకుడు, వాయుభట్టారకుడు, తర్వాత ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు, ఇప్పుడు 5 వచ్చారు. వీళ్ళందరినీ కూడా అదే చెప్పుకున్నాం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, భిన్నత్వంలో ఏకత్వం, దైవ రూపాలు వేరు, దివ్యత్వం ఒక్కటే. అంచేత ప్రతి మంత్రంలోనూ కూడా తత్పురుషాయ విద్మహే అని ముందు చెప్పేది అందుకే. ఆ పరమపురుషుడే ఈ అగ్నిహోత్రుడు, ఆ పరమపురుషుడే ఈ వాయుభట్టారకుడు, ఆ పరమపురుషుడే ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవతలకు రాజు, ఆ పరమపురుషుడే ఈ భాస్కరుడు, ఆ పరమపురుషుడే ఈ వరుణుడు, జలాధిదేవత. అంచేత అష్టవసువుల్లో మనకి 5 వచ్చేసారు. అనిలహ, అనలహ, ఆపహ. అనిలహ వాయువు, అనలహ అగ్ని, ఆపహ వరుణుడు నీరు. ధర్మ, ధర్మతత్వం, ధర్మస్వరూపుడు. తర్వాత ధ్రువ, ధ్రువుడు. సోమ, సోముడు, చంద్రుడు. ధ్రువ, సోమ. ప్రత్యూష, ప్రభాస. ఉషఃకాలానికి ముందు వచ్చేవాడు ప్రత్యూష, ప్రభాత కిరణాల తర్వాత వచ్చేవాడు ప్రభాస. ప్రత్యూష, ప్రభాస. ఈ 8 మంది వసువులు, దేవతాగణం. ఈ 8 మందిని కూడా వరుసగా స్తోత్రం చేస్తున్నాము. మనకి ఋగ్వేదంలో మహర్షులు స్తోత్రం చేస్తున్నారు. అటువంటివి మంత్రాలు. అంచేత మరి మిత్రుణ్ణి, ఈ సూర్యుడిని మనం ఏ విధంగా ఉపాసించాలి, ఏ విధంగా ఆరోగ్యం పొందాలి అంటే దానికి ఆ మంత్రాలు సస్వరంగా చెప్పకపోతే మనకి సరైన ఫలితాన్ని ఇవ్వవు గనక మనకి మహర్షులు అందించిన ఆ వ్యాసభగవానుడే అందించినటువంటి మరొక శ్లోకం ఉందండి. నమస్సవిత్రే జగదేక చక్షుషే, నమస్సవిత్రే జగదేక చక్షుషే, జగత్ప్రసూతి స్థితినాశహేతవే, జగత్ప్రసూతి స్థితినాశహేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే, త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే, విరించి నారాయణ శంకరాత్మనే. చూడండి ఎంత మంచి శ్లోకం. ఇది మనం ప్రతిరోజు చదువుకుంటే ఆరోగ్యం భాస్కరాది చేతి సార్థకం అవుతుంది. భారతీయ సంస్కృతిని దర్శించేటటువంటి మహానుభావులు అందరూ కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ భారతీయ సంస్కృతిని దర్శించే అవకాశం రాదు. అది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేదే భారతీయ సంస్కృతి. భారతీయుల యొక్క ఆచార వ్యవహారాలు ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శనీయమైనవి. అటువంటి భారతీయ సంస్కృతిని మనం ఈ వేదంలో తెలుసుకుంటున్నాం. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మసూత్రాలు, భగవద్గీత, భారత రామాయణాలు, అష్టాదశ పురాణాలు రచించింది వ్యాసభగవానుడే. అందులో వాయుపురాణం, అగ్నిపురాణం వాటితోనే ప్రారంభించాడు. అగ్నిపురాణంతోనే ప్రారంభించాడు ఆయన. అగ్నిహోత్రుడు పృథ్వీ స్థానీయుడు. ఆయన పృథ్వీ దేవతల్లో మొదటివాడు. అని అగ్నిహోత్రుడి దగ్గర నుంచి ఆయన స్తోత్రం పురాణాలు ప్రారంభించాడు. అగ్నిపురాణం మొదటిది. వాయుపురాణం, తర్వాత మత్స్యపురాణం, వరాహపురాణం, వామన పురాణం, 18 పురాణాలు. అందులో విశిష్టమైనది గరుడ పురాణం. గరుడ పురాణంలో సృష్టి క్రమం అంతా చెప్పేశారు. ఇటువంటి పురాణాలండి, 18 పురాణాలు రాశాడు మహానుభావుడు. ఇది కాదు, సపాద లక్షాత్మక గ్రంథమైనటువంటి జయము అనే పేరు కలిగిన మహాభారత గ్రంథం రాశాడు. సపాద లక్షాత్మక గ్రంథం అంటే 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతం యొక్క పరిశిష్ట గ్రంథం హరివంశం. అది 25,000 శ్లోకాలు. మొత్తం 1,25,000 శ్లోకాలు. ప్రపంచంలో ఇంత బృహత్ గ్రంథం నా భూత నా భవిష్యత్, ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాదు. అది భారతీయ సంస్కృతి. భారతంలో లేనిది ఎక్కడా లేదు. ఎక్కడ అన్ని చోట్ల ఉన్నదే భారతంలో ఉంది. భారతంలో నభారతే తన నభారతం అన్నారు. భారతంలో లేనిది ఎక్కడ ప్రపంచంలో లేదు. ఆ భారతమే మన భారతదేశం. ఆ భారతంలో చెప్పినవన్నీ మన భారతీయులు పాటిస్తున్నారు. ఆ భారతీయ అంశాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అది భారతీయ సంస్కృతి. అంచేత ఒకసారి ఈ మిత్రుడు యొక్క సూక్తం చెప్పుకుందాం. నమస్సవిత్రే జగదేక చక్షుషే, జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే, విరించి నారాయణ శంకరాత్మనే. ఈ శ్లోకం ఎప్పుడు చదువుకోండి ప్రతిరోజు.
స్నానం చేసిన తర్వాత ఆ సూర్యభగవాన్ని మనసులో ధ్యానం చేస్తూ వీరుంటే ఆ సూర్యకిరణాలకు ఎదురుగా ఉండి సంధ్యా సమయంలో ప్రాతఃసంధ్యా సమయంలో ఆ సూర్యుడికి చేసే వందనమే సంధ్యావందనం. ప్రాతఃసంధ్యలో ప్రాతకాలంలో చేసేది ప్రాతఃసంధ్య, సాయంకాలం అస్తమయం తర్వాత చేసే సంధ్య సాయం సంధ్య, మధ్యాహ్న కాలంలో కూడా చేస్తుంటారు మహానుభావులు త్రిసంధ్యా సమయాల్లో గాయత్రి అనుష్ఠానం చేసేవాళ్ళు పరమపురుషులు. ఎంతో పూర్వపుణ్యం ఉంటే తప్ప అవకాశం రాదు. సాయంకాల సంధ్యా సమయంలో అప్పటికి మనం ఎక్కడొక్కడ మన విధుల్లో ఎక్కడెక్కడ ఉంటుంటాం కనుక కనీసం ప్రాతఃసంధ్య అయినా ఆ సంధ్యా సమయంలో సూర్యుడికి నమస్కారం చేయండి. ఈ శ్లోకం చెప్పుకోండి. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. నమః సవిత్రే, సవిత అంటే సూర్యుడు, ఆ సూర్యుడికి నమః నమస్కారము. జగదే ఏకచక్షుషే, జగత్తుకు ఆయన నేత్రం వంటివాడు. సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ, ఇది వేదమంత్రం. సూర్య ఆత్మా జగతస్థస్థుషశ్చ, జగత్తుకి మనకు నేత్రం సూర్యుడే. జగదే ఏకచక్షుషే, జగత్తుకు ఏకచక్షుషే, ఆయన ఒక్కడే నేత్రం. త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే, త్రయీమయాయ వేదత్రయం ఆయనలోనే ఉంది. ఋగ్యజు సామాలు ఆయన స్వరూపాలే. త్రిగుణ ఆత్మకారిణే, త్రిగుణాలు సత్వ రజస్తమో గుణాలు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. సత్వగుణం వస్తుంది, సత్వగుణం ప్రసాదించే కిరణాలు వస్తున్నాయి. రజోగుణాన్ని ఇచ్చేటువంటి కిరణాలు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. తమో గుణాన్ని ఇచ్చేటువంటి అతినీలలోహిత కిరణాలు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. విరించి నారాయణ శంకరాత్మనే, విరించి అంటే బ్రహ్మ, నారాయణ విష్ణుమూర్తి, శంకర పరమశివుడు రుద్రుడు. విరించి నారాయణ శంకరాత్మనే అని ప్రార్థన చేస్తున్నాం. అంతే ఈ శ్లోకం భారతీయ సంస్కృతి ఈ కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రాతఃసంధ్యా సమయంలో ఆ సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఈ శ్లోకం చెప్పుకోండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేది సార్థకం అవుతుంది. ఇంకొకసారి చెప్పుకుందాం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే. జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే, జగత్తు యొక్క ప్రసూతి, సృష్టి, స్థితి, జగత్ పోషణ, నాశ, ప్రళయం, ఈ మూటికి హేతవే ఆయనే కారకుడు. జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. అటువంటి మహానుభావుడు సవిత. ఆయన యొక్క సూక్తం మనం చెప్పుకున్నాం ఋగ్వేదంలో. మనకు కాలగమనంలో ఒక అవధి పెట్టారండి, వ్యవధి పెట్టారు 60 సంవత్సరాలు. ప్రభవ సంవత్సరం మొదలు అక్షయనామ సంవత్సరం వరకు కూడా 60 సంవత్సరాలకు 60 పేర్లు పెట్టారు. అందులో 25వ సంవత్సరం శ్రీ ఖరనామ సంవత్సరం మనకి ఒక 4 రోజుల్లో దానికి స్వస్తి చెబుతున్నాం. శ్రీ ఖరనామ సంవత్సరం. ఆ ఖరనామ సంవత్సరంలో ఖరనామ సంవత్సరం అంటే ఓజస్సు తేజస్సు కలిగిందని అర్థం. ఖర అంటే నానార్థాలు ఉన్నాయి, గార్ధం అని కూడా అర్థం ఉంది. కానీ ఈ ఖరనామ సంవత్సరానికి అర్థం పంచాంగకర్తలు జ్యోతిష్శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే ఓజస్సు తేజస్సు అని చెప్పారు. ఓజఃకారకుడు తేజఃకారకుడు. వాడిమి వేడిమి, వాడి వేడి రెండు ఉన్నాయట. అలా వాడిగా వేడిగా వెళ్ళిపోతున్నాడు ఆయన ఇంకో 4 రోజుల్లో శ్రీఖరుడు. మరి నవగ్రహ ఆ సంవత్సరాన్ని పరిపాలించిన నవనాయకుల్లో ప్రతి సంవత్సరం 9 మంది నాయకులు ఉంటారు గ్రహాలు. ఆ నవనాయకుల్లో 6 శ్రేష్ఠులు అంటే మంచి ఉచ్చ స్థానాల్లో ఉన్నారు, 3 సామాన్య స్థానాల్లో ఉన్నారు. అంచేత వాటికి మనం స్వస్తి చెప్పేస్తున్నాం. ఇక ముందు రాబోతున్నాడు నందననామ సంవత్సరం. ఆనందింపజేసే స్వభావం కలిగినటువంటి నందననామ సంవత్సరం వస్తుంది. నందననామ సంవత్సరానికి స్వాగతం చెబుతూ మరో కొత్త అధ్యాయంలో నందననామ సంవత్సరంలో కొత్త అధ్యాయంలో మళ్ళీ మనం చెప్పుకునేటువంటి 8వ అధ్యాయంలో ఈ విశేషాలు ఎన్నో మనం చెప్పుకుంటూ మైత్రావరుల యొక్క విశేషాలు ఇంకా తెలుసుకుందాం. అంతవరకు కూడా మనం అందరం కొంత స్వల్ప విరామంతో మళ్ళీ ఆదివారం నాడు భారతీయ సంస్కృతి కార్యక్రమం